దేవుని పరిశుద్ధ నామమున స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? దేవుని కృప మీకు మీ కుటుంబానికి నిరంతరం తోడై కాపాడును గాక. ఆమేన్. ఈ వాక్యాలు ప్రతిరోజు కూడా వినండి, అనేకులకి పంపించండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీరు పెట్టే కామెంట్స్, అలాగే మీరు ఇచ్చే లైక్స్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. నిశ్చయముగా దేవుడు తన దీవెన మీకు మెండుగా దయచేయనుగాక. ఈరోజు వాగ్దానం ఆదికాండము 41వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయం 38వ వచనం అండి. 38వ వచనం చదవాలని ఆశపడుతున్నాను. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా అనెను. మరియు పరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచిన గనుక నీవలే వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలేను. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని ఆత్మ గల మనుష్యుడు, వివేక జ్ఞానము కలిగిన మనుష్యుడు యోసేపు అంట. ఎవరు చెప్తున్నారు? పరో చెప్తున్నాడు. అయ్యా, పరో దేశంలో ఉన్న ప్రజలందరితో ఇలాంటి జ్ఞానం కలిగిన మనుషుని మనం చూడగలమా? ఇలాంటి వివేకం కలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? జరగబోయే విషయాలు చెప్పే వాళ్ళు ఎవరున్నారయ్యా? కళలకింత గొప్ప భావాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారయ్యా? ఎవరండి? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ జరగబోయే విషయాలు బోధిస్తుందండి. దేవుని ఆత్మ జరుగుతున్న పరిస్థితులను తెలియపరుస్తుందండి. దేవుని ఆత్మ ఒక్కడే అవన్నీ మనకు బయలుపరచగలరు. దేవునికి మహిమ కలుగునగాక. అలాంటి జ్ఞానాత్మను యోసేపుకు ప్రభు ఇచ్చారు కనుకే జరగబోయే భయంకరమైన కరువులో నుండి ఐగుప్తు దేశాన్ని, ఆ పక్కన దేశాలను కూడా దేవుడు కాపాడగలిగారు. దేవుని జ్ఞానం లేకపోతే ఎంత నష్టమో, దేవుని జ్ఞానం లేకపోతే ఎంత ప్రమాదమో. అందుకే కదా వాక్యం ఉంది, జ్ఞానం లేకే కదా నా ప్రజలు నశించిపోతున్నారు. ఏం లేకండి? జ్ఞానం లేక. చాలామంది అనుకుంటారు, డబ్బు లేదు కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను, డబ్బు ఉంటే నేను ఏదైనా చేసేగాను. డబ్బు కాదు ప్రాముఖ్యం, జ్ఞానం ప్రాముఖ్యం. డబ్బు లేని పరిస్థితి కూడా నీకు ఎందుకు వస్తుందంటే జ్ఞానం లేకే. జ్ఞానం ఉంటే అండ్ ధనాన్ని కూడా ఎలా సంపాదించాలో మనకు అర్థమవుతుంది. జ్ఞానమే మనం పరిస్థితులు మారుస్తుంది. ఈ జ్ఞానం దేవుడిస్తాడండి. ఆత్మ జ్ఞానం సంపాదించుకోవాలి, ఆత్మీయ వివేచన సంపాదించుకోవాలి. ఈ ఆత్మ జ్ఞానమే నిన్ను ముందుకు నడిపిస్తుందండి. యోసేపు ఎంతగా ముందుకు వెళ్ళడానికి, యోసేపు ఎంతగా దీవించబడడానికి దేవుడిచ్చిన ఆత్మ జ్ఞానము. ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని మనము కనుగొనగలమా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని ఆత్మ సంపాదించుకోగలిగామండి. దేవుని ఆత్మను పొందుకొని ఉన్నామండి. దేవుని ఆత్మ పొందుకుంటే పరిస్థితులన్నిటిలో దేవుడు నిన్ను హెచ్చించేవాడిగా ఉంటారండి. దేవుని స్తోత్రం. చాలామంది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే, దేవుని ఆత్మ కలిగిన మనుషులను, వివేచన జ్ఞానం కలిగిన మనుషులను, ఏమంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారిని వెక్కిరించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, తప్పు బోధ అని చెప్పేవాళ్ళు అండ్ లేకపోలేదు ఈ లోకంలో. అందుకే ప్రభు అన్నారు, పరిశుద్ధాత్మను గనక మనము శోధిస్తే, పరిశుద్ధాత్మను గనక మరి మనము తప్పుగా భావిస్తే, అవమానపరిస్తే ఆ యొక్క శిక్షకు మరి క్షమాపణ లేదని కూడా ప్రభు చెప్పారండి. అందుకే పరిశుద్ధాత్మ జ్ఞానం కలిగితే మనకు నేత్రాలు తెరవబడితే అనేక విషయాలు తెలుస్తాయి. మనం ముందుకు ఎలా వెళ్ళాలో ప్రభు నేర్పిస్తారు. యోసేపుని ఆత్మ జ్ఞానముతో నింపి ఎంతగా ప్రభు దీవించారో చూసారా? అలాగే ఈ లోకంలో మనకు దేవుని యొక్క ఆత్మ కావాలి, దేవుని యొక్క అభిషేకం కావాలి, దేవుని యొక్క జ్ఞానం కావాలి. అందుకే ఈరోజు మీరు ప్రార్థన చేయండి. ఏమైనా తెలుసా? ప్రభువా, నీ దైవీకమైన జ్ఞానము నాకు దయచేయండి అయ్యా, నీ దైవీకమైనటువంటి ఆత్మ నాకు దయచేయండి ప్రభా, నన్ను ఆత్మతో నడిపించండి. అందుకే ప్రభు అన్నారు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మే మనల్ని దేవుని సన్నిధిలో ముందుకు నడిపిస్తారు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి మనం ముందుకు వెళ్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు దైవిక వివేక జ్ఞానములు మీకు మెండుగా దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. తగిన దైవికమైన అభిషేకము, ఆత్మ జ్ఞానము, వివేచన కలిగిన వారే దుష్టిని జయించే శక్తి సంపాదించుకొని
నీలో దినదినము వరదిలే కృప దయచేయండి. యేసు నామములో దీవించి ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మీకు తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.